మాస్టర్ని కాపు కాచి దాడి చేశాడు ఓ పూర్వ విద్యార్థి. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు కొన్ని సంవత్సరాల తర్వాత తారసపడితే గౌరవంగా పలకరించడం, మర్యాద ఇవ్వడం ఒకప్పటి విద్యార్థులకు తెలిసిన ఆచారం. కానీ నేటి విద్యార్థులు పూర్తిగా మారిపోయారు. పాత కక్షలు గుర్తుపెట్టుకొని మాస్టర్ని దారి కాచి పగ తీర్చుకోవడం నేడు కొంతమంది విద్యార్థులకు ఆచారంగా మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు ఉన్నత పాఠశాలలో పీఈటీ మాస్టర్గా పనిచేస్తున్నాడు కుక్కల వెంకటరాజా సురేష్. అదే స్కూల్లో 2 సంవత్సరాల క్రితం ఆర్యదీప్ అనే విద్యార్థి చదువుకునేవాడు. ఆర్యదీప్ అల్లరి చేయడం, పక్క పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, భోజనం చేసే సమయంలో వారి ఆహార పదార్థాలు లాక్కొని తినేయడం లాంటి అల్లరి పనులు చేసేవాడు. ఈ విషయం మీద పీఈటీ మాస్టర్ ఆర్యదీప్పై ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పట్లో ఆర్యదీప్ తల్లిదండ్రులు కూడా పీఈటీ మాస్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు వెంకటరాజా సురేష్ కుక్కల. నేను లంకల కోడేరు ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఆ పూర్వ విద్యార్థి 2 సంవత్సరాలు మా స్కూల్లో చదువుకుని వెళ్ళిపోయి బయటికి 10వ తరగతి మా స్కూల్లో చదివినప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో భోజనం తింటున్నప్పుడు చిన్నపిల్లలు ప్లేట్లో భోజనం పెట్టుకొస్తే వాళ్ళతో పాటు వాళ్ళతో తింటే ఈయన కూడా దాంట్లో ఈ పదార్థాలు తినివేయడం, వాళ్ళని రెక్లెస్ గా ఇచ్చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేసి ఆ భోజనం తినేవాడు. హెచ్ఎం గారు నన్ను ఈ రకంగా ఎవరైనా కనుక భోజనం తింటే కనుక నాకు కొద్దిగా తెలపండి అంటే ఈ అబ్బాయిని తీసుకెళ్లి హెచ్ఎం గారు చెప్పాను. ఆ చెప్పిన క్రమంలో నా మీద కక్ష పెంచుకుని వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చి నా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. స్కూల్లో పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు, అందరూ చూశారు. ఆ తర్వాత ఆర్యదీప్ చదువు అయిపోయి స్కూల్ నుంచి బయటకు వచ్చేశాడు. నిన్న అంటే ఏప్రిల్ 24వ తారీఖున బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా పీఈటీ మాస్టర్ ఆ ఊరి వైపు వెళ్ళి అక్కడ పని ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో బగ్గేశ్వరం గ్రామం వద్ద వంతెనపై కూర్చున్న పూర్వ విద్యార్థి ఆయనను అడ్డగించి దాడి చేశాడు. ఇనుపరాడుతో తలపై గట్టిగా బాదాడు. మాస్టర్కి తల పగిలి రక్తం కారుతున్న విద్యార్థిని ఆగలేదు. మాస్టర్ ఏదోలా ప్రయత్నం చేసి చేతిలో ఉన్న ఇనుపరాడు లాక్కున్నప్పటికీ కంకర్రాళ్లతో మాస్టర్పై దాడి చేశాడు ఆ ప్రబుద్ధుడు. ప్రస్తుతం మాస్టర్ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాస్టర్ మీద విద్యార్థి ఎంత పగ పెట్టుకుని ఉంటే 2 సంవత్సరాల తర్వాత దారి కాచి మరీ కొడతాడు. పైగా కొట్టే సందర్భంలో విద్యార్థి తండ్రి కూడా అడ్డగించే ప్రయత్నం చేయకుండా చంపేయమని సలహాలు ఇస్తున్నాడని ఆ మాస్టరే స్వయంగా చెబుతున్నాడు. కొట్టింది కాకుండా వాళ్ళ నాన్నగారు అంటే ఏంటంటే మా పిల్లవాడిని వదిలేండి, ఆ మేస్టర్ని చంపేస్తాడు మా ఓడు అని చెప్పడం కూడా జరిగింది అక్కడ అందరూ సమక్షంలోను. చదువుకునే సమయంలో ఒకవేళ మాస్టర్ ఏదైనా తప్పు చేసి ఉంటే దానికి చట్టాలున్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, తల్లిదండ్రులు మాట్లాడి సెటిల్ చేయొచ్చు. కానీ విద్యార్థి దారి కాచి కొట్టడం ఇది ఎంతటి అమానుషం! ఆ విద్యార్థి మెదడులో ఉన్న క్రిమినల్ ఆలోచనలకి అద్దం పడుతుంది.